హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విహాన్ వండర్స్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఉసిరికాయలు ముందు కడిగి ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత ఇట్లా పీసెస్గా కట్ చేసుకోవాలి. వాటిని నార్మల్గానే వేసుకోవచ్చు. ఒక బౌల్లో వేసుకొని, ఇంత బౌల్ వచ్చింది కదా, సో నేను ఇంత బౌల్కి గాను ఒక 5-6 పచ్చిమిర్చి అయితే తీసుకుంటున్నాను. ఇంకా దీంట్లో కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవడం అంతే అండి. సాల్ట్ మన టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది తినేటప్పుడు. తక్కువ వేసినవి. మామూలుగా అయితే రోట్లో దంచుకుంటే టేస్ట్ బాగుంటుంది. నాకు ఇక్కడ రోల్ లేదు కాబట్టి మిక్సీకి జస్ట్ పల్స్ లాగిస్తే సరిపోతుంది. ఈ విధంగా వస్తే చాలండి. ఇంకా ఎక్కువ మెత్తగా అయినా కూడా మనకు తినేటప్పుడు ఉసిరికాయ తక్కువ రెడీ అయిందండి. చాలా కారంగా ఉందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ఇలా చేసుకొని తిన్నారా? ఉసిరికాయలు డైరెక్ట్గా తినడానికంటే ఇట్లా తిట్టేగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మేము చిన్నగా ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే బండి పైన ఇట్లాంటి ఉసిరికాయ తొక్కు, రేగి వడలు, రేగి తొక్కు ఇవన్నీ పెట్టి అమ్మేవాళ్ళండి. అప్పుడు చాలా బాగా తీసుకొని తినేవాళ్ళం. చాలా రోజుల తర్వాత ఇలా చేసుకున్నాను, బాగా ఎంజాయ్ చేస్తున్నానండి. ఇంకొక చిన్న క్వశ్చన్ అండి, ఉసిరికాయలు తిన్న తర్వాత నీళ్లు తాగితే చాలా తీయగా ఉంటాయి, ఎందుకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ. ఈ పొడిని మనము ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకొని ఎన్ని రోజులైనా సరే మనకి స్టోరేజ్ అనేది ఉంటుంది, తర్వాత అయినా మనం తినచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ టు గెట్ ది నోటిఫికేషన్. బాయ్ బాయ్.